సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. స్టాండ్ ఇది. సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఆరాధన వర్తమానము వాక్య పెరుగులో మనము ఎలుగెత్తి వాక్యానుసారంగా ప్రభుని ఆరాధన చేయటం కొరకై కొన్ని లేఖన భాగాలు వాక్యాన్ని విందాం. అటు పిమ్మట వాక్య పెరుగులో ప్రభుని ఆరాధన చేద్దాం. వచ్చిన మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామమున ఈరోజు ఆరాధన కొరకై ఒక వాక్య భాగం చదువుకుందాము. దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథము 103 1, 2, 3, 4 వచనాలు చదువుకుందాము. దావీదు కీర్తన 103వ అధ్యాయము మార్చి చదువుకుందాం 1 నుంచి 4 వరకు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. తిరిగి 100వ కీర్తన 1 నుంచి 4 చదువుకుందాము. 100వ కీర్తన పక్కనే ఉంటుంది. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానం చేసు ఆయన సన్నిధికి రండి. 3 దేవుడు అనేవి తెలుసుకోండి. ఆయన మేపు గొర్రెలు. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. చాలమ్మ 4 ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పర్లవ తండ్రి, రాజాది రాజా, నిన్న నేడు ఎక్కని గొప్ప దేవా, మీకు వందనాలు. ఎన్నిక లేని నన్ను మమ్మల్ని ప్రేమించి మరొక నూతనం పొడిగించిన వందనాలు. గడిచిన ప్రభా 5 నెలలు ప్రభు మీరు ఎక్కల చాటున భద్రపరిచి క్షేమకరంగా ఉంచిన వందనాలు. తిరిగి 6వ మాసంలో ప్రభా మొదటి పునరుద్ధాన దినమందు ప్రభా నీ మందిరానికి సేరు రాగట్టుకు ఇచ్చిన కుటుంబం బట్టి వందనాలు. నేనటి దినమందు ప్రభా మొదటి వార్షికోత్సవంలో సహాయం చేసిన వందనాలు. తిరిగి నీ బిడ్డలంగా నీ మందిరాన్ని ప్రేమించి వచ్చిన నీ బిడ్డలందరి బట్టి వందనాలు. చదవైన వాక్య భాగం దీవించండి, ఆస్వాదించండి ప్రభా. విరిసి మాకు వడ్డించండి, సహాయం చేయండి. మీరే మాతో మాట్లాడండి. ప్రతి విధమైన చీకటి అంధకార శక్తులను బంధించండి, నిలబడుతున్నాను బలపరిచి బలంగా వాడుకోండి. నీ ఆత్మతో నింపండి, పరిశుద్ధాత్మ శక్తి అనుగ్రహించండి ప్రభా. వినుటకు ప్రభా వారికి మంచి శివులు అనుగ్రహించండి ప్రభా. ఉదయం ప్రభా తెరిచి ఉండలాగా సహాయం చేయండి. మీరు చేసిన ప్రతి మేలు కాలం బట్టి వందనాలు చెల్లిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదవైన వాక్య భాగంలో 103వ దావీదు కీర్తనలు మనం చూసినట్టయితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుమని ఇక్కడ దావీదు మహారాజు ఇక్కడ మాట్లాడుతున్న వాడిగా ఉన్నాడు. మన జీవితంలో తన జీవితంలో జరిగిన అట్టి కార్యములన్నింటిని బట్టి తను హృదయానికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించమని మాట్లాడుతున్నాడు. మన జీవితంలో ప్రభు ఎన్నో అద్భుత కార్యములు ఆశ్చర్యకరం జరిగించిన వాడిగా ఉన్నాడు. అందుని బట్టి మనము ఆరాధించే వారికి ఉండాలి అని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. నా జీవితంలో ఎన్నో అద్భుత కార్యములు ఆశ్చర్యకార్యములు జరిగించిన దావీదు జీవితంలో కూడా తను గొర్రెల తోటలో ఉన్నప్పుడు తను తీసుకొచ్చి ఇజ్రాయెల్ రాజుగా చేసిన వాడిగా ఉన్నాడు. ఆయన జీవితంలో చేసిన అట్టి కార్యములను బట్టి తను ఊరక ఉండలేదు, కానీ రాజు అయినప్పటికీ తను అనుదినం తను ప్రార్థించిన వాడిగా ఉన్నాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వాడిగా ఉన్నాడు. మన జీవితంలో కూడా అలా ఉండాలని ప్రభు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. 2వ వచనం చూసినట్టయితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరుపుము అని మాట్లాడుతున్నాడు. మన జీవితంలో ప్రభు ఎన్నో గొప్ప కార్యములు జరిగించిన వాడిగా ఉన్నాడు. కానీ ఇప్పుడు కొన్ని కార్యములు జరిగించినప్పుడు మనం పాతయన్నీ మర్చిపోయిన వారికి ఉంటాం. కానీ వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోమని ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూసినట్టయితే 100వ దావీదు కీర్తనలో చూసినట్టయితే ఇక్కడ
సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. మనకు చేసిన గొప్ప కార్యం బట్టి మనము ఆరాధించి ఆయన నామమును మొక్కేవారిగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నా జీవితంలో జరిగిన గొప్ప కార్యం బట్టి ఆయన ఆరాధించబద్దులమై ఉన్నాము. ఆయన ఎంత గొప్ప కార్యం చేసిన వాడిగా ఉన్నాడంటే మనం చూసినట్టయితే 3వ వచనం చూడండి, 103:3. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. మనం మన జీవితంలో చేసిన దోషములన్నింటినీ క్షమించిన వాడు ఉన్నాడు. మనం యేసు ప్రభువుని ఎరగక ముందు మనము ఎన్నో పాపం చేసిన వాడిగా ఉన్నాము, దోషము చేసిన వాడిగా ఉన్నాము. అయినప్పటికీ ఆయన క్షమించిన వాడిగా ఉన్నాడు. ఆయన క్షమించి మనల్ని దోషము క్షమించి మన కొరకే తన ప్రాణమును పెట్టిన వాడిగా ఉన్నాడు. మన జీవితంలో కూడా ఈ యొక్క లక్షణములు కలిగి ఉన్నాం. ఆనాడు దావీదు తను చేసిన పాపం బట్టి తన దోషమును బట్టి ఇక్కడ రాసిన వాడిగా ఉన్నాడు. మన జీవితంలో కూడా అలాగున్నామని ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో కూడా చేసిన గొప్ప కార్యములను బట్టి మనము ఆరాధించబద్దులమై ఉన్నాము. రెండవదిగా చూసినట్టయితే మనము 100వ దావీదు కీర్తన చూసినట్టయితే 3వ వచనములో మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రజలము, మనము ఆయన ప్రజలము. ఆయన మనల్ని ఏర్పరుచుకున్నాడు. తల్లి గర్భములో రూపింపబడట మునిపే మనల్ని ఏర్పరిచిన దేవుడిగా ఉన్నాడు. ఎఫెసీలు రాసిన పత్రిక చూడండి, ఎఫెసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం లాస్ట్ భాగం చదవండి. కాదు లాస్ట్ భాగం. జగత్తు పునాది వేయబడ మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకున్న వాడిగా ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరుచుకున్న వాడిగా ఉన్నాడు. మరొకసారి మాట్లాడతాడు, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మనల్ని ఏర్పరుచుకున్న వాడిగా ఉన్నాడని ప్రభు మనతో మాట్లాడతాడు. అలాంటి మన కొరకే తన యొక్క కుమారుని ఈ లోకానికి పంపించిన వాడిగా ఉన్నాడు. అందుని బట్టి మనం ఆరాధించబద్దులమైన ఆయన మనల్ని పుట్టించిన వాడిగా ఉన్నాడు. మన సృష్టికర్తగా ఉన్నాడు. మనం చూసినట్టయితే ఆదికాండం 1వ వచనంలో చూసినట్టయితే భూమి ఆకాశంలో ఒక మాట చేత సృష్టించిన వాడిగా ఉన్నాడు. అయినప్పటికీ ఇక్కడ చూసినట్టయితే 27వ వచనం, 1వ అధ్యాయము 27వ వచనము ఆదికాండము. దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకున్నది, సముద్ర చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవుని ఏడని దేవుడు వాటితో చెప్పాను. ఇక్కడ చూసినట్లయితే సృష్టిని మొత్తం సృష్టించిన తర్వాత ప్రభు ఈ లోకంలో అన్నిటిని సృష్టించి మనకు అధికారం ఇచ్చిన వాడికి ఉన్నాడు. ఆనాడు ఆదాముకు అధికారం ఇచ్చాడు, ఏదాము తోటలో ఉంచి వాటిని అన్నింటి ఖాయమని చెప్పిన వాడికి ఉన్నాడు. అప్పుడు ఆదాము అయితే తను తప్పిపోయిన వాడికి ఉన్నాడు. మనం కూడా ఆదామును బట్టి మనం తప్పిపోయిన వాడికి ఉన్నాం. ఏ క్రియలు చేయాలని చెప్పాడో అవి చేయకుండా ఉన్నాము, ఏది చేయకుండా ఉండాలో అది చేసిన వాడిగా ఉన్నాము. అలాంటి మనల్ని ఆయన క్షమించిన దేవుడిగా ఉన్నాడు, మన సృష్టికర్తగా ఉన్నాడు. అందును బట్టి మనము ఆరాధించబద్దులమై ఉన్నామని ప్రభు మాతో మాట్లాడుతున్నాడు. మనం 2వ వచనం చూసినట్లయితే మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, ఆయన మేపే గొర్రెలముగా ఉన్నామని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన మంచి గొర్రెల కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి. మధ్య భాగం నుంచి చదవండి. 10వ అధ్యాయము 10వ వచనం, 10:10. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చేదనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. గొర్రెలు మనం చూసినట్లయితే పల్లెటూరులో గొర్రెలు కాపరిని వెంబడిస్తూ వెళ్తాయి. ఈనాడు మన కాపరి ఎవరు? యేసు ప్రభు వారు. ఆయన మనం వెంబడించగా మనం దారి తప్పిపోయిన వారుగా ఉన్నాము. అందుని బట్టి ఆయన మనల్ని తిరిగి సమకూర్చిన వాడికి ఉన్నాడు. అనేక సార్లు మనం తప్పిపోయిన వాడికి ఉన్నాం గొర్రెల వలె. అలాంటి మనల్ని తిరిగి సమకూర్చిన వాడికి ఉన్నాడు. మనల్ని అని చూసినట్టయితే దావీదు కాలంలో తను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు గొర్రెల కొరకై అన్నాడు ఎలుగుబంటి సింహం వచ్చినప్పుడు వాటిని చంపిన వాడికి ఉన్నాడు. మన యొక్క కాపరి ఎలాంటి వాడు అంటే వాటి కొరకై ఇక్కడ చంపినప్పుడు తను దావీదు చూసినట్టయితే తను వాటిని చంపిన వాడికి ఉన్నాడు, కానీ తను మన ప్రాణం ఇవ్వలేదు. కానీ మన కొరకై యేసుక్రీస్తు వారు మన కొరకై తను ప్రాణమును
పెట్టిన వాడిగా ఉన్నాడు. ఎలాంటి ప్రాణం పెట్టిన వాడిగా ఉన్నాడు అని చూసినట్లయితే 53వ అధ్యాయం యెషయా గ్రంథము ఎలా ప్రాణం పెట్టాడు మన కొరకు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5 నుంచి చదవండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవకు పోతుంది. మనలో ప్రతి వాడును తనకి ఇష్టమైన త్రోవకు వెళ్ళెను. యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. 7వ వచనం కూడా అతడు దౌర్జన్యమునందును బాధింపబడెను. అతడు నోరు తెరవలేదు. వదకు చేయబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా నుండునట్టు అతడు నోరు తెరవలేదు. అన్యాయ తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడిను. చాలం ఇక్కడ చూసినట్టయితే మన కొరకై ఎలా ఇక్కడ శిలువలో తను మరణం పొందిన వాడిగా ఉన్నాడో మనం చూడగలము. మనం చేసిన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిన వాడిగా ఉన్నాడు. కాళ్ళలో మేకులు, తలలో ముళ్ళ కిరీటము, చేతుల్లో మేకులు కొట్టబడిన వాడిగా ఉన్నాడు. పక్కలో బల్లెపోటు పొడవబడిన వాడిగా ఉన్నాడు. అయినప్పటికీ మనం ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే ఎంతో బాధపడిన వాడిగా ఉంటాము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకై ఆ బాధనంతా భరించిన వాడిగా ఉన్నాడు. నా పాపముల కొరకై తను శిలువలో మరణం పొందిన వాడిగా ఉన్నాడు. మన జీవితంలో కూడా అలా ఎన్నోసార్లు మనం తప్పిపోయిన వాడిగా ఉన్నాము. తప్పిపోయినప్పుడు మన కొరకై ఆయన క్రీస్తు ఇక్కడ చూసినట్టు తండ్రి అయిన దేవుడు అతను నలగొట్టకు ఇష్టపడిన వాడిగా ఉన్నాడు. అదే 53వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే అతను నలుగొట్టకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసిన మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో మనం ఎవరైనా ఒక కుమారుడు ఉన్నప్పుడు అతను శిక్షించినప్పుడు మనం ఊరుకోమంటే మనకు బాధ కలుగుతుంది. ఎవరైనా అంటే టీచర్లు కానీ ఎవరైనా కొట్టినప్పుడు మనం ఎంతో బాధపడిన వారికి ఉంటాం. తిరిగి పోట్లాడే వారికి కూడా ఉంటాం స్కూల్లో అయితే. అలాంటి ఇక్కడ మనం చూసినట్లయితే మన తండ్రి అయిన దేవుడు తన కుమారుని యేసుక్రీస్తును మన కొరకై సిలువకు అప్పగించిన వాడిగా ఉన్నాడు. అటు సమయంలో కూడా మనం చూసినట్లయితే ఏదో తోటలో మన కొరకై యేసుక్రీస్తు వారు కన్నీళ్లు విడిచిన వాడిగా ఉన్నాడు. మత్తయి సువార్త 22వ సువార్త 22వ అధ్యాయము వారి 39వ వచనం చదవండి. 39 నుంచి తండ్రి ప్రార్థించిన వాడిగా ఉన్నాడు. ఎందుకు ప్రార్థించాడు? గిన్నె నీ చిత్తమైతే. ఏం గిన్నె అంటే అది తను మన యొక్క పాపలన్నిటినీ తన మీద వేసుకున్న వాడిగా ఉన్నాడు. అంటే భారమైన గిన్నెను తొలగించమని చెప్పిన వాడిగా ఉన్నాడు. అయినప్పటికీ తను తండ్రి నీ చిత్తమే సిద్ధించును గాకని ప్రార్థించిన వాడిగా ఉన్నాడు. మన పాపములను భరించుటకు ఇష్టపడిన వాడిగా ఉన్నాడు. మనం చూసినట్లయితే పరలోకంలో యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారు ఏకముగా కూడి పరలోకంలో వారు మాట్లాడుకున్నారంట. ఏమని? ఈ లోకానికి మానవులు చేసిన పాపం బట్టి ప్రాయశ్చిత్తం చెల్లించాలి. ఎవరు వెళ్తారన్నప్పుడు యేసుక్రీస్తు వారు నేను వెళ్తానని నన్ను పంపించమని అడిగిన వాడిగా ఉన్నాడంట. అందుని బట్టి ఈ లోకానికి వచ్చిన వాడిగా ఉన్నాడు. ఈ లోకంలో మనం ఎక్కడికైనా వెళ్తే మనకు బాధలు వస్తుందంటే మనము వెళ్ళటం మానేస్తాం. ఒక సంఘంలో ఏదన్నా కష్టంగా ఉందంటే అక్కడికి వెళ్తాను మానేస్తాం. కానీ యేసుక్రీస్తు వారు మన కొరకై పరలోకం నుండి దిగి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? చనిపోతామని తెలిసి కూడా ముందుగా మన కొరకై ఈ లోకానికి వచ్చిన వాడిగా ఉన్నాడు. వచ్చి అక్కడ మన కొరకై శిలువ మనము పొందిన వాడిగా ఉన్నాడు. అందుని బట్టి మనము ఆరాధించాలి. మనం మొదటగా సృష్టికర్త అయిన దేవుని బట్టి ఆరాధించాలి. అంత మాత్రమే కాదు, మనకు మంచి కాపురిగా, గొర్రెల కాపురిగా మనకు ఉన్నాడు. గొర్రెలు అక్కడ చూసినట్లయితే దావీదు కీర్తన 23వ అధ్యాయం చూసినట్లయితే గొర్రెలకు మంచి ఆహారం ఇచ్చేవాడిగా ఉన్నాడు. దావీదు కీర్తన 23వ అధ్యాయంలో
యెహోవా నా కాపురి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుణ చేస్తున్నాడు. శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించున్నాడు. నా ప్రారంభకు ఆయన సేదిస్తున్నాడు. తన నామను బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదువు. నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసిన. ఇక్కడ దావీదు తను మాట్లాడిన తన జీవితంలో ఎన్నో ఆపదలు కష్ట సమయాలు వచ్చినప్పుడు సౌలు కూడా తను చంపాలని అనేక సార్లు తను చూసినప్పటికీ తను తప్పించబడిన వాడిగా ఉన్నాడు. ఎందుని బట్టి ఆయన మంచి కాపరిగా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మంచి కాపరిగా ఉండి తను తప్పించిన వాడిగా ఉన్నాడు. మంచి కాపరి ఎలాగో గొర్రెలకి కాపరి ఎలా చూస్తుందంటే పచ్చిక గల చోట్లకు, అంటే ఈ లోకంలో గొర్రెలు మేసున్నప్పుడు ఎక్కడ పచ్చుకుంటే అక్కడికి గొర్రెలు తీసుకెళ్ళబడతాయి. అక్కడ అంత మాత్రమే కాదు, మంచి నీరు అంటే మంచి నీటి దగ్గరికి దేవుడు తీసుకెళ్ళాడు మనల్ని. మనం నీరు అంటే ఇక్కడ సాదృశ్యంగా ఏముందంటే వాక్యం అనే నీరు మనకు అనుదినము ఈ యొక్క మందిరం ద్వారా అందించబడుతుంది. మన జీవితంలో కూడా అలాంటి జీవితం ప్రభువు కలిగి ఉండాలని మనల్ని కోరుతున్నాడు. మన జీవితంలో గొర్రెల కాపరిగా ఎలా ఉన్నాడో మనం చూడగలము. మూడవదిగా చూసినట్లయితే ఎఫెసీ పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 7వ వచనం చదవండమ్మా. దేవుని కృప మహదేశ్వరుని బట్టి ఆ ప్రీతియందు ఆయన మూలముగా మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగేది. అపరాధములకు క్షమాపణ ఏంటి? ఆయన రక్తం వలన మనకు విమోచన కలిగింది. ఆయన రక్తములో విమోచన ఉంది. మన కొరకై కాచిన రక్తములో మనకు విమోచన అనుగ్రహించిన వాడికి ఉన్నాడు. అదే కొలసీల పత్రిక చూసినట్లయితే కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం కూడా చదవండి. ఆయన మనలను చదవండి అమ్మా. అనగా పాప క్షమాపణ కలుగుతున్నది, మనకు విమోచన కలిగింది. ఏంటి? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు విమోచన కలిగింది. అందుని బట్టి మనము ఆరాధించ బద్ధులమై ఉన్నాము. ఇదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చూసినట్టయితే మనం ఎలాంటి వారం ఉన్నాము? మీ అపరాధం చేతను పాపం చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించిన వాడిగా ఉన్నాడు. మన జీవితంలో మనం పాపం చేత అపరాధం చేత చచ్చిన వారిగా ఉన్నాము. అలాంటి మనల్ని ఆయన యొక్క క్రీస్తు అంటే కుమారుడైన యేసుక్రీస్తు రక్తంలో మనం కడిగి మోసించి ఆయన బిడ్డలుగా చేసుకున్న వాడిగా ఉన్నారు. మనం బతికించిన వాడిగా ఉన్నారు. మనం చూసినట్టు 103వ దావీదు కీర్తనలో చూసాం కదా. 3వ వచనం చదవండి. 103 దావీదు కీర్తన 3వ వచనము. 4 కూడా సమాధిలో నుండి విమోచించిన వాడు ఉన్నాడు. మన జీవితంలో మనం అంటే మరణానికి మనం బద్దులైన ఉన్నాము. అలాంటి మనల్ని క్రీస్తుతో కూడా బతికించిన వాడు ఉన్నాడు. అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనం చదవండి. 4 నుంచి చదవండి. 4 నుంచి చదవండి. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. అంటే మనలో ఎట్టు యోగ్యత లేదు. మనం దేనికి యోగ్యులము కామో దానికి యోగ్యులుగా చేసిన వాడుగా అయినా ఉచిత కృప ద్వారా మనను రక్షించిన వాడుగా ఉన్నాడు. అందుని బట్టి మనము ఆరాధించబద్ధులమై ఉన్నాము. 7వ వచనం చూసినట్టయితే క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుని పెట్టిన వాడుగా ఉన్నాడు. ఆయన యొక్క మరణము అంటే మనల్ని ఆయనతో కూడా లేపిన వాడుగా ఉన్నాడు. మనం ఎప్పుడైతే బాప్తిస్మలో సాక్ష్యం ఇస్తామో మన క్రీస్తుతో కూడా మరణించిన వాడుగా ఉన్నాము.
తిరిగి ఆయన లేపబడిన రీతిగా మనము ఆయనతో కూడా కూర్చుని పెడతాను పరలోకానికి మనల్ని తీసుకెళ్లే వారిగా ఉన్నాడు. అందుని బట్టి మనం ఆరాధించవాలి. 8వ వచనం చూసినట్లయితే మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగేది కాదు, దేవుని వరము. దేవుని వరము ఏంటంటే మనం రక్షించబడే దేవుని వరము. ఆయన మన కొరకై ఈ లోకానికి చనిపోవటానికి సిద్ధపడి వచ్చిన వాడిగా ఉన్నాడు. అందుని బట్టి మనము ఆరాధించబద్ధులమై ఉన్నాము. మనం చూసినట్లయితే యోహాను గలతీ పత్రిక 3వ అధ్యాయము 14 వచనం చూడండి. 3:14. శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ మ్రాను మీద అంటే అప్పటి కాలంలో రోమీల కాలంలో ఎవరైతే సిలువలో మరణిస్తారో వారు శాపగ్రస్తుడని అక్కడ శాసనము రాయబడి ఉంది. అలాంటి సిలువ మరణమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పొందిన వాడు. మారు మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. అంటే మన శాపాన్ని ఆయన మీద వేసుకున్నవాడుగా ఉన్నాడు. అందుని బట్టి మనము ఆరాధించబద్ధులమై ఉన్నాము. చివరిగా చూసినట్లయితే కొలసీ పత్రిక యోహాను సువార్త 4వ అధ్యాయము మనం ఎలాగూ ఆరాధించబద్ధులమై ఉన్నాము. 4వ అధ్యాయము 24వ వచనం చదవండి. మనము అంటే ఆత్మతోను సత్యంతో అంటే ఇక్కడ ఆత్మ అంటే ప్రభు మనకు అనుగ్రహించిన ఆత్మ, సత్యం అంటే యథార్థముగా అంటే నిజముగా మనం రక్షణ పొంది బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చిన వారుగా ఉన్నామా లేదని మనం జ్ఞాపం చేసుకోవాలి. ఈ లోకంలో మనము ఎలా జీవించాం, క్రీస్తు కొరకే మనం జీవించామా, మన పాపములు క్షమించబడినవి ఉన్నాయో అని ఎదిగి మనం ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యంతోనూ యథార్థముగా ఆరాధించాలని ప్రభు మనతో మాట్లాడుతాడు. మన జీవితంలో కలిగిన ఇటు 4 అంతల ఆధిక్యతను బట్టి మనం ఆరాధించబద్ధులమై ఉన్నాము. మొదటిగా ఆయన మనకు చేసిన దీన్ని బట్టి సృష్టించిన దాన్ని బట్టి సృష్టికర్త అయిన ఉన్న దాన్ని బట్టి మనం ఆరాధించాలి. రెండోది మనల్ని విమోచించిన వాడికి ఉన్నాడు, పాపం నుంచి విమోచించిన వాడికి ఉన్నాడు. అందుని బట్టి ఆరాధించాలి. మనకి గొర్రెల కాపరిగా ఉన్నాడు. అందుని బట్టి మనము ఆరాధించబద్ధులమై ఉన్నాము. చివరిగా ఆయన మనకు ఉచితంగా కృపను అనుగ్రహించి మనం రక్షించిన వాడికి ఉన్నాడు. అందుని బట్టి మనము ఆరాధించబద్ధులమై ఉన్నాము. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఎవరైతే రక్షణ బాప్తిసం పొందారో వారు ఆరాధించాలని ప్రభునామన నేను హెచ్చరిస్తున్నాను. దేవుడి వాక్య భాగం దీవించును గాక. సమయంలో మనమందరం లేచి నిలబడినట్లయితే పాడుపడుతున్నాం. అటు పిమ్మట ఆరాధనలో ప్రవేశిద్దాం.